కడప జిల్లా వ్యాప్తంగా మెడ్ప్లస్ మెడికల్ స్టోర్స్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్నారు. మందులు తీసుకున్న వారికి ఏమైనా జరిగితే అని బిగ్ టీవీ ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం లేదు. అదేవిధంగా 10వ తరగతి అర్హతతోనే సిబ్బందిని నియమించుకుంటున్నారు. 10 ఏళ్లుగా కడప జిల్లాలో స్టోర్స్ నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు డ్రగ్ కంట్రోల్ తనిఖీలు జరగలేదని చెబుతున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. రాష్ట్రం మొత్తం మెడికల్ మాఫియా ఇచ్చలవిడిగా పేటరేగబోతుందని చెప్పుకోవచ్చు. అయితే మనం ప్రస్తుతం కడప నగరంలోనే ఎన్జిఓ కాలనీ సమీపంలో ఉన్న మెడికల్ స్టోర్ దగ్గర ఉన్నాము. అసలు ఈ మెడికల్ స్టోర్లో ఏ విధంగా మాఫియా జరుగుతుంది అనే అంశం చూస్తే ప్రజలను ఆకట్టుకునే విధంగా 50%, 80% డిస్కౌంట్ పేర్లతో ప్రజలను ఆకట్టుకునే విధంగా చూపిస్తుంటారు. ఇప్పుడు మీరు ఏం చదివారండి ఇక్కడ? ఫార్మసీ డి సార్, డి ఫార్మసీ, డిప్లొమా ఫార్మసీ. అంటే మెడికల్ స్టోర్లో పనిచేసేటప్పుడు బీఫార్మసీ సరిపోద్ది. ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఇస్తారా ఏమన్నా? అవును సార్, 1 మంత్ ట్రైనింగ్ ఇస్తారు మనకి. జాయిన్ అయిన తర్వాత మనకు 1 మంత్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్లో పాస్ అయితేనే మనకు కంటిన్యూ, లేదంటే కనుక పంపించేస్తారు బయటికి. మామూలుగా ఎటువంటి మెడిసిన్ ఇస్తారు? రిసిప్షన్ లేకుండా ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడిసిన్ ఇవ్వాలనేది ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారము మీరు ఇప్పుడు ఇందాక చూసాం మనము కొన్ని టాబ్లెట్స్ ఇస్తున్నారు ఎటువంటి స్లిప్ లేకన్నా. అది ఎలా సాధ్యమవుతుంది? అలా ఎలా ఇవ్వగలుగుతారు మేము సపరేట్గా మేమైతే వాళ్ళకు ఇవి వాడండి అని మేము చెప్పి ఇవ్వము సార్. వాళ్ళు ఆల్రెడీ వాడింటారు కాబట్టి, డాక్టర్ దగ్గర తీసుకున్న వాడింటారు కాబట్టి ఆ వాడిన షీట్లు కానీ లేదంటే కనుక వాళ్ళకి కరెక్ట్గా తెలిసింటే అడుగుతారు. మేము అది సెర్చ్ చేసి ఉంటే ఇస్తాము, లేదంటే ఇవ్వము. ఏవైతే ఇస్తున్నారో ఎన్ని రోజుల వరకు ఆ మెడిసిన్ ఇస్తారు మీరు? అంటే 1 days 2 days సార్. యాంటీబయాటిక్ కానీ జ్వరానికి కానీ అట్లా వాళ్ళు అడిగితేనే, వాళ్ళ ఏ పవర్ అడిగితే ఆ పవరు, ఏ బ్రాండ్ అడిగితే ఆ బ్రాండ్ ఉంటేనే ఇస్తాము, లేదంటే ఇవ్వము. ఇప్పుడు డాక్టర్లే చెప్తుంటారు మనకు యాంటీబయాటిక్ ఇచ్చేటప్పుడు కూడా డాక్టర్ రిసిప్ట్ అయితే ఉండాలి. అదే డాక్టర్ స్లిప్ అయితే ఉండాలనేది ఒక రూల్ ఉంది. మీరే చెప్తున్నారు యాంటీబయాటిక్ కూడా మేము ఇస్తాము అంటున్నారు. అలా ఇవ్వకూడదుగా? అంటే ఆల్రెడీ వాళ్ళు డాక్టర్ దగ్గర తీసుకుని వాడింటారు. అమాక్సిలిన్ 650 అని ఉంటుంది కదా, అమాక్సిలిన్ 650 వాళ్ళు వాడింటారు. వాళ్ళు వచ్చేసి మాకు చెప్తారనమాట, అమాక్సిలిన్ 650 ఇవ్వు బాబు అనేసి. అట్లా ప్రిస్క్రిప్షన్ అడుగుతాం, ఉందా సార్ అంటే లేదు, ఇంతకుముందు మేము వాడినాము, మాకేం ప్రాబ్లం లేదు, ఇవ్వండి కన్ఫామ్గా అంటే మేము ఇచ్చేస్తాము. మిగతా వేరే H1 షెడ్యూల్ డ్రగ్ మాత్రము అసలు 100% అది లేకపోతే మేము ఇవ్వము. ఒకవేళ వాళ్ళు కన్ఫామ్గా ఇవ్వాలంటే కనుక అది ఫోటో తీసుకొని మా ప్రిస్క్రిప్షన్ టీంకి పెట్టి వాళ్ళు ఓకే అంటేనే మేము ఇస్తాము, లేదంటే ఇవ్వము. అంటే ఇప్పుడు మెడిప్లస్లో మామూలుగా సాధారణంగా ఎక్కువ శాతం ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటుంటారు. ఎలా బుక్ చేసుకుంటారో దానికి రిసిప్ట్ ఏమైనా, డాక్టర్ రిసిప్ట్ ఏమైనా పెడుతున్నారా? ఆన్లైన్లో మెడిసిన్ బుక్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ ఆన్లైన్లో వాళ్ళు మెడిసిన్ ఆర్డర్ చేస్తారు కదా, దాని కింద ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. దానికి అటాచ్మెంట్ చేస్తేనే ఆన్లైన్లో వాళ్ళు పంపిస్తారు. అంటే ఇప్పుడు మీరు బీఫార్మసీ చేసా అన్నారు, మీ సర్టిఫికేట్ ఏమైనా ఉందా ఇక్కడ? డిప్లొమా ఫార్మసీ చేసినప్పటికీ మీ సర్టిఫికేట్ ఉందా? ఎక్కడుంది చూపిస్తారా? ఇంకొక ఇక్కడ మరో లేడీ ఉన్నారు. మేడం, మీరేం చదివారండి? బీఫార్మసీ సార్. అంటే ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఇస్తారా ఏమన్నా? ఎవరికైనా సార్ ట్రైనింగ్ ఇస్తారు ఖచ్చితంగా. ఎన్ని రోజులు ఇస్తారు? 1 month ట్రైనింగ్ ఉంటుంది సార్. స్లీపింగ్ పిల్స్ కూడా అంటే 35 mg 55 mg అట్లా ఇంకా రేంజ్ పెరిగే కొద్దీ అలాంటి ట్యాబ్లెట్స్ కూడా 1 seat అంటే 10 నుంచి 15 నుంచి 30 ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు. అలా ఇవ్వచ్చు అంటారా? అట్లా ఇవ్వకూడదు సార్. అది ప్రిస్క్రిప్షన్ ఉండే కస్టమరు డాక్టర్ దగ్గర చెక్కి వెళ్తుంటే మనకు చూపిస్తేనే ఇస్తాం, కానీ అట్లా ఎవరికి పడితే వాళ్ళకి నార్కోటింగ్ అనేది ఇవ్వము సార్ మేమైతే. అంటే మీరు ఏం చదివారు మేడం? బీఫార్మసీ సార్. అంటే మీ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఇక్కడ? చూపించగలుగుతారా మాకు? మనం చూడొచ్చు. వీళ్ళైతే మెడికల్ స్టోర్ వాళ్ళైతే సిబ్బంది అయితే చెప్తున్నారు ఇక్కడ మా సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. ఒకటి ఓపెన్ చేయగలుగుతారా మీరు? ఆ స్లిప్లు అయితే ఇక్కడికైతే మెడికల్ స్టోర్కి సంబంధించిన ప్రతి ఒక్క లైసెన్స్ కావచ్చు, అలాగే ఇక్కడ బీఫార్మసీ చేసిన సర్టిఫికేట్స్ కావచ్చు. అంటే ఇప్పుడు బీఫార్మసీ సర్టిఫికేట్స్ ఇప్పుడు ఇక్కడ వేరే వాళ్ళ పేరుతో ఉందండి. ఒక నిమిషము, బ్యాక్ రండి. ఇది సంబంధించి మెడికల్ స్టోర్కి సంబంధించిన లైసెన్స్డ్. ఇది కిరణ్ అనే పేరుతో మాత్రం ఇక్కడ లైసెన్స్ అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ మెడికల్ స్టోర్లు ఒక 2 ఉన్నాయి కడప నగరంలో. ఆ నగర పరిధిలో ఇతనైతే ఇన్ఛార్జ్ అని చెప్తున్నారు సిబ్బంది అయితే మీరు చెప్పారు కదా బీఫార్మసీ మీది సర్టిఫికేట్ ఉందన్నారు. ఎక్కడుంది దాంట్లో?
ఇది వచ్చేసి ఈ సార్ దీనిపైన నడుస్తారు సార్ ఇది. ఆ పేరు పైనే నడుస్తుంది. కానీ మీ సర్టిఫికేట్స్ ఉన్నాయా? మీ సర్టిఫికేట్ నా కాడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయా? లేదు. మా దగ్గర ఇక్కడ ప్రజెంట్ అయితే లేవు. ఇక్కడ మహిళ దగ్గర అయితే ఒకటి మొబైల్లో అయితే ఉందంటున్నారు. ఏది ఏమైనా కూడా మెడికల్ స్టోర్లో భారీగానే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. అయితే గత 10 సంవత్సరాలుగా కడప నగరంలో మెడికల్ స్టోర్లు నిర్వహిస్తున్నప్పటికీ ఎటువంటి డ్రగ్ ఇన్స్పెక్టరు ఇంతవరకు ఎక్కడే కానీ తనిఖీలు చేసిన వైనం అయితే ఎక్కడ వెలుగులోకి రాలేదు. అయితే ఏది ఏమైనా కూడా ఇప్పటికైనా మెడికల్ స్టోర్ పైన జిల్లా మెడికల్ అధికారులు అయితే చర్యలు తీసుకోవాలని కడప నగరవాసులు అయితే పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప మెడికల్ స్టోర్ నుండి.